ఇంటింటి రామాయణం ఈ రోజు ఎపిసోడ్లో అవని ఎప్పుడెప్పుడు దొరుకుతుందా, ఆమెను నిందించి బయటికి తోసేద్దామా అని అటు పల్లవి ఇటు అక్షయ్లు డేగల్లా కాచుకుని కూర్చున్నారు. అక్షయ్ అయితే ప్రతి చిన్న విషయానికి అవనిని దోషిని చేస్తున్నాడు. ఈ రోజు రాత్రి ప్రసారం కాబోయే ఎపిసోడ్లో ఏమైందో చూద్దాం. మా అమ్మని కాఫీ తీసుకొని రమ్మంటావా? ఎంత పొగరే నీకు! ఒక్కరోజు ఆఫీస్కి వెళ్లేసరికి పొగరు నెత్తికెక్కిందా? పెద్దవాళ్లతో సేవలు చేయించుకునే రేంజ్కి వెళ్ళిపోయావా? అక్కడ ఆఫీసులో మేనేజర్గా చేస్తున్నావు కాబట్టి ఇక్కడ ఇంట్లో కూడా ఆ లెవెల్ చూపించాలని చూస్తున్నావా అంటూ అందరి ముందు నిలబెట్టి తిట్టేస్తాడు అక్షయ్ అవనిని. అయ్యో, నేను అలాంటి దాన్ని కాదండి అని అవని అంటూ ఉంటే, నోర్ముయ్, నువ్వు ఒక్కరోజు ఆఫీస్కి వస్తేనే ఈ ఇంట్లో ఎన్ని గొడవలు జరుగుతున్నాయో అర్థం కావడం లేదా? నువ్వు ఆఫీసులో మేనేజర్ అయినా, కంపెనీ సీఈఓ అయినా, ఇక్కడ మాత్రం ఈ ఇంటి కోడలివి. ఒళ్ళు దగ్గర పెట్టుకొనుండు. నాకు వేడిగా కాఫీ తీసుకురా, స్నానానికి వేడి నీళ్ళు పెట్టు అంటూ యాటిట్యూడ్ చూపిస్తాడు అక్షయ్. ఇక మన మంచి కోడలు గిర్రున కిచెన్లోకి వెళ్లి కాఫీ పెట్టి తీసుకొస్తుంది. హీరో గారు కాఫీ కోసం ఎదురు చూస్తూ ఉండగా, ఏమండి తీసుకోండి కాఫీ అంటూ చేతికి అందిస్తుంది అవని. అక్కడ పెట్టు అంటూ మళ్లీ వాయింపు స్టార్ట్ చేస్తాడు అక్షయ్. నా కాళ్లకున్న సాక్సులు తీ అని అహం చూపిస్తాడు అక్షయ్. అయితే అవని ఆ మాటకు సంతోషిస్తూ నవ్వుతూ అక్షయ్ కాళ్లకున్న సాక్సులు తీస్తుంది. స్నానానికి వేడి నీళ్ళు అడిగారు కదా, రెడీ చేశాను. స్నానం చేశాక కట్టుకోవడానికి లుంగీ టీషర్ట్ వేసుకోండి అంటూ బట్టలు కూడా తీసి పెడుతుంది అవని. అనంతరం తలకు ఆయిల్ పెట్టించుకోండి, ఆయిల్ పెట్టించుకుని తల స్నానం చేసి రండి అని అంటుంది. ఏం అవసరం లేదు అని అక్షయ్ అంటే, నేను ఆఫీసులో బాసుని కానీ ఇంట్లో కోడళ్ళని మీరే చెప్పారు కదా, ముందు ఈ ఇంటి కోడలు నవ్వాలంటే ముందు మీకు భార్య నవ్వాలి కదా, కాబట్టి భారీగా మీ సేవలన్నీ నేనే చేస్తాను అని అంటుంది అవని. ఏయ్, కోడలంటే మా అమ్మ నాన్నలకి మాత్రమే, నాకు భార్యవి కాదు, ఏదో ఫ్లోలో అనేసా అని అంటాడు అక్షయ్. ఫ్లోలో అన్నా ఎలా అన్నా మనసులో ఉంటేనే కదా వస్తుంది. సాక్సులు తీ, స్నానానికి నీళ్లు పెట్టు అని భార్యలకే చెప్తారు. ఇవన్నీ నాకే చెప్తున్నారంటే మరి మీరు నన్ను భారీగా ఒప్పుకున్నట్టే కదా అని అంటుంది అవని. నువ్వు నన్ను కమిట్ చేస్తున్నావు అని అక్షయ్ అంటే, కమిట్ అయ్యింది మీరు అని నవ్వుతుంది అవని. దాంతో అక్షయ్ ఏం అవసరం లేదు అంటూ అవని తీసిన సాక్సులు మళ్లీ వేసుకుని, నా సాక్సులు నేనే తీసుకున్నాను అని అంటాడు. నువ్వు ఇచ్చిన లుంగి వద్దు, టవలు వద్దు, నావి నేనే పెట్టుకుంటా అని అంటాడు. మరి వేడి నీళ్లు నేనే పెట్టాను కదా అని అంటే, నేను వేసుకోగలను అని అంటాడు అక్షయ్. మరి నేను పెట్టిన టీ తాగేశారు కదా, దాన్నేం చేస్తారు అని అవని అంటే, వీటికేం తక్కువ లేదు కానీ నువ్వు ఊహించుకున్నదేం జరగదు, గుర్తుపెట్టుకో అని ఆవేశంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక పల్లవి ఆమె తండ్రి ట్రాప్ లో పడిన భరత్ వాళ్ళిచ్చిన డబ్బుతో బిజినెస్ స్టార్ట్ చేయాలని కలలు కంటాడు. మన జీవితాలు మారిపోతున్నాయి ప్రణతి, సెటిల్ అయిపోతున్నావు అని అంటాడు. అది విన్న ప్రణతి ఏం చేయబోతున్నావు అని అడుగుతుంది. అది సస్పెన్స్, నీకు చెప్పినా అర్థం కాదు, నీకు చెప్పడం వల్ల నష్టం జరుగుతుంది అని అంటాడు. ఇంతలో అవని వస్తుంది. రే భరత్, మా ఎండి చాలా మంచి ఆవిడ, ఆమెతో మాట్లాడి నీకు మంచి జాబ్ వచ్చేట్టు చేస్తాను, ఈ 2-3 రోజుల్లోనే నీకు జాబ్ వచ్చేస్తుంది అని అంటుంది. ఆ మాటతో ప్రణతి థ్యాంక్స్ వదినా అని అంటుంది. ఇంతలో భరత్, నాకు నువ్వేం జాబ్ చూడాల్సిన అవసరం లేదు అని అంటాడు. అదేంట్రా, ఏం చేస్తావు అని అంటుంది అవని. నాకు జాబ్ చేయాలని లేదు, నీ సాయం కూడా నాకు అవసరం లేదు, నా ఫ్యూచర్ గురించి నేను ప్లాన్ చేసుకుంటా, ఏం చేస్తానో చెప్పను, చేసి చూపిస్తాను అని అంటాడు. దాంతో అంటే నాకు కూడా చెప్పవా అని అంటుంది అవని. అదే కదా చెప్తుంటా అని అంటాడు భరత్. దాంతో అవని, రేయ్, ఒకప్పుడు వేరు, కానీ నీకిప్పుడు పెళ్ళయింది, ప్రణతి నీతో జీవితం పంచుకుంది, తనని చూసుకోవాల్సిన బాధ్యత కూడా నీపైనే ఉంది అని హితబోధ మొదలు పెడుతుంది. నేనే చిన్నపిల్లాన్ని కాదు, ఏం చేయాలో నాకు తెలుసు అని అంటాడు భరత్. చూడు భరత్, నువ్వు మంచివాళ్ళు అనుకున్న వాళ్ళంతా నీకు మంచి చేయరు. తెల్లనివన్నీ పాలు కాదు, నీలో వస్తున్న మార్పుకి కారణమేంటో నాకు తెలుసు. గుడ్డి నమ్మకాలతో అర్థం లేని నిర్ణయాలు తీసుకుంటే నష్టపోయేది నువ్వే. బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకో. నువ్వేం చిన్నపిల్లాడివి కాదు, జీవితాల్ని పాడు చేసే నిర్ణయాలు తీసుకోకు అంటూ గీతోపదేశం చేసి వెళ్ళిపోతుంది అవని. ఇక భరత్ అయితే తన తీరు మార్చుకోడు. ఎవరు బాధపడినా నాకు అనవసరం, నా ప్రయత్నం ఆపను, త్వరలోనే మనం కొత్తింటికి వెళ్ళిపోదాం అని అంటాడు. ఇక అవని, మా ఇంటి సమస్యలన్నీ తీరిపోవాలి తల్లి అంటూ తులసి కోటకు పూజ చేసి ఇంట్లో వాళ్ళందరికీ హారతిస్తుంది. ఇక రేపటి ఎపిసోడ్లో అక్షయ్ని ఆఫీసులో చాముడితో తిట్టిస్తుంది అవని. దాంతో అక్షయ్ రాజీనామా చేసి వెళ్ళిపోతున్నాడు. ఇక్కడితో ఈ రోజు ఎపిసోడ్ ముగిసింది.